అయితే మీకు అందరూ కూడా తెలుసు కదండీ! ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది కంఫర్ట్‌గా ఉంటుంది. చాలా మంది చెస్ట్ భాగం సెట్ అవ్వక 3 డాట్ బ్లౌజ్ ఏసుకోకుండా ఇలా ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది వేస్తుంటారు. అందుకోసం మనకి ప్రిన్స్ కట్ బ్లౌజ్‌లో కూడా ఈ చిన్న చిన్న మిస్టేక్స్ అంటే మీరిక్కడ చంక భాగం దగ్గర తీసుకునే మిస్టేక్ గావచ్చు, ఈ మెయిన్ డాట్ వెడల్పు, ఈ కర్వ్ షేప్ తీసే దగ్గర మిస్టేక్ గావచ్చు. ఇట్లాంటి కామన్ మిస్టేక్స్ అన్నీ కూడా నేను బేస్ చేసుకొని ఇక్కడ 2 కామన్ టిప్స్ అంటే మీకొచ్చే ప్రాబ్లమ్స్ మెయిన్ ప్రాబ్లమ్స్ అయితే చూపిస్తానండి. బ్లౌజ్‌లో బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, ఫ్రంట్ మొత్తం కటింగ్ మొత్తం ఫార్ములాను బేస్ చేసుకొని ఉంటది కాబట్టి ఫస్ట్ ఫార్ములా ఏంటనేది చూద్దాం. నెక్, షోల్డర్ ఒక్కొక్కళ్ళకి ఒక్కోలాగా ఎలా పెట్టాలి అనే కన్‌ఫ్యూజన్ లేకుండా ఈ నడుము లూజ్ ఉన్న వాళ్ళకి మనం ఫార్ములా మొత్తం చిన్న సైజు ఫార్ములా అప్లై చేస్తాం. ఇలా నడుము లూజ్ 30 కంటే ఎక్కువ ఉంది అంటే ఈ బ్లౌజ్‌కి బ్యాక్ పార్ట్, ఫ్రంట్, హ్యాండ్స్ మొత్తానికి పెద్ద సైజు ఫార్ములా మనం అప్లై చేయాల్సి ఉంటది. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా ఫుల్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి. ఇది మనం 2x2 బ్లౌజ్ అయినా సరే, లైనింగ్ బ్లౌజ్ అయినా సరే కటింగ్ మెథడ్ మొత్తం కూడా ఒకటే ఉంటుందండి. చాలా మంది అడుగుతున్నారు 2x2 పైన మనం కట్ చేసుకునేటప్పుడు మెజర్మెంట్ ఏమైనా మారుతుందా అని చెప్పి. సో 2x2 కట్ చేసినా, లైనింగ్ కట్ చేసినా కటింగ్లో ఎలాంటి మార్పు ఉండదండి. అయితే ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. అయితే ప్రిన్స్ కట్ బ్లౌజ్ మీరు కట్ చేసుకునేటప్పుడు 1 మీటర్ లైనింగ్ పీస్ అనేది తీసుకోండి. జాయింట్లు అనేది ఎక్కువ లేకుండా ఉంటుంది. ఈ తీసుకున్న లైనింగ్ పీస్ని ఓపెన్స్ వచ్చేసి అటువైపున, ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. దీనికోసం మీరు ఇలా ట్రయాంగిల్ స్కేల్ యూజ్ చేసిరంటే హెచ్చు తగ్గులు అనేది పర్ఫెక్ట్ వచ్చేసాయి అనమాట. ఈ హెచ్చు తగ్గుల గీత కూడా మీరు పైకి కిందికి డ్రా చేసిరంటే మీకు ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఇక్కడ ముడతలు అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఈ లైన్ అనేది స్ట్రైట్‌గా ఉండాలి. దీనికోసం ట్రయాంగిల్ స్కేల్ చాలా బాగా యూజ్ అవుతది. ఇలా మార్కింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకొని దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను బ్లౌజ్ పొడవు 13.5 ఇంచులు పెడుతున్నాను. దీనికి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14.5 వచ్చేలాగా 2 చోట్ల మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు పైన లైన్ దగ్గర నెక్, షోల్డర్, చంకనోన్ మార్కింగ్ చేసుకుంటాం. కింద లైన్ దగ్గర నడుము లూజు మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు కింద నడుము లూజు మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు నేను తీసుకుంటున్న నడుము లూజు వచ్చేసి 32 ఇంచులు. ఓకేనా? ఈ 32 ఇంచులో 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి లెక్కలు అంటే మనకు 4వ భాగం తీసుకోవడం రాకపోతే ఈ టేప్‌లోనే తీసుకోవచ్చు. నడుము లూజు ఇదిగోండి 32 ఉంది కదా! ఈ 32 వరకు టేప్‌ని ఒకసారి ఫోల్డింగ్ చేసుకుంటే నడుము లూజ్‌లో మనకి 2వ భాగం వస్తుంది 16 ఇంచులు. 16 ఇంచుల వరకు ఇంకొకసారి టేప్‌ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే నడుము లూజ్‌లో 4వ భాగం వస్తుంది 8 ఇంచులు. ఓకేనా? 8 ఇంచులు అనేది ఫోల్డింగ్ దగ్గర నుంచి పెట్టేసుకొని ఈ చివరన మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్‌లో డాట్ వేయడం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఖర్చు కోసం మీ చాయిస్ ఎంతైనా పెట్టుకోవచ్చు. 1.5 లేదంటే 2 ఇంచులు పెట్టొచ్చు. ఇప్పుడు నేను ఖర్చు కోసం ఈ స్కేల్ అంత వెడల్పు పెడుతున్నానండి. మొత్తం బ్లౌజ్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈ స్కేల్ అంత వెడల్పుతో సైడ్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇలా నడుము లూజ్ మార్కింగ్ చేసిన తర్వాత చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవడం కోసం కరెక్ట్‌గా ఈ పై నుంచి 6 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా? ఇలా ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఈ లైన్ డ్రా చేసుకున్న దగ్గర మనం చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ కట్ చేస్తున్నది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి 6 ఇంచులు పెట్టేసుకుంటాం. ఒకవేళ డీప్ నెక్ కాకుండా బోట్ నెక్ టైప్‌లో అంటే 3 ఇంచులు, 3.5 ఈ టైప్‌లో నెక్ పైకి తీసుకున్నామంటే ఈ మెజర్మెంట్ అనేది మారుతుందండి. సో మనం డీప్ నెక్ కాబట్టి ఇక్కడ 6 ఇంచులు పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఈ 6 ఇంచులు పెట్టిన దగ్గర చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ కూడా మీ దగ్గర బాడీ మెజర్మెంట్ ప్రకారం కావచ్చు, ఆది బ్లౌజ్ ప్రకారంగా ఎంత ఉందో చూసుకొని దాంట్లో 4వ భాగాన్ని పెట్టేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర చెస్ట్ లూజ్ అనేది లేదనుకోండి, ఈ నడుము లూజ్ ప్రకారంగా చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవచ్చు. అయితే మనం కట్ చేస్తున్న డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి తీసుకున్న నడుము లూజ్‌కి మనం 4 ఇంచులు యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ నా డీప్ నెక్ కాకుండా మధ్యలోకి నెక్ గాని, పైకి నెక్ గాని వేస్తే ఇది ఫార్ములా అనేది వర్తించదండి. దానికి ఫార్ములా మొత్తం కూడా వేరే ఉంటది. ఇది డీప్ నెక్ బ్లౌజ్ రెగ్యులర్ చేసుకునే బ్లౌజ్ కాబట్టి 4 ఇంచులు యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత అవుతుంది ఇక్కడ 36 ఇంచులు అవుతుంది. ఇప్పుడు ఈ 36 ఇంచులో కూడా మళ్ళీ 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇది కూడా అంతే మనకు టేప్‌లోనే ఈజీగా 4వ భాగాన్ని తీసేసుకోవచ్చు. టేప్‌లో 36 ఇంచుల వరకు ఇలా టేప్ ఎడ్జ్‌ని ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి చెస్ట్ లూజ్‌లో 2వ భాగం వచ్చేస్తుంది. ఓకేనా? మనకి ఇదిగోండి 18 ఇంచులు వచ్చింది కదా! ఇప్పుడు ఈ 18 ఇంచుల వరకు టేప్‌ని ఇంకొకసారి ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి చెస్ట్ లూజ్‌లో 4వ భాగం వస్తుంది. 9 ఇంచులు వచ్చింది కదా! ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్‌కి సమానంగా ఈ విధంగా పెట్టేసుకొని ఈ స్టార్టింగ్‌లో 9 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఈ చివరన ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఖర్చు కోసం మీరు ఎంతైతే కింద పెట్టిరో అదే ఖర్చు పైన కూడా పెట్టేసుకోవాలి. తర్వాత ఈ ఖర్చు లైన్, ఒరిజినల్ లైన్ ఈ 2 కూడా డ్రా చేసుకుందాం. ఇలా నడుము లూజు, చెస్ట్ లూజు మార్కింగ్ చేసిన తర్వాత నెక్, షోల్డర్, చంకడౌన్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే చాలా మంది ఈ నెక్, షోల్డర్ డివైడ్ చేసుకునే దగ్గరే భుజాలు అనేది జారిపోతా ఉంటాయండి. భుజాలు జారిపోతున్నాయని చెప్పి వాళ్ళు వెనకాల డోరీస్ అట్లా వేస్తా ఉంటారు.
అది సెకండ్ ఫార్ములా. అంటే మొత్తం కుట్టిన తర్వాత అలా ప్రాబ్లమ్ వస్తే ఆ పని చేసుకోవచ్చు. కానీ కట్ చేసేటప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే ఆ భుజాలు జారకుండా పర్ఫెక్ట్‌గా ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట. సో, మనకి ఇక్కడ భుజాలు జారకుండా నెక్, షోల్డర్ ఎంత పెట్టాలి అనే దాని కోసం మన వేద టైలర్స్ కటింగ్ ఫార్ములా ఏంటనేది చూద్దాం. ఎందుకంటే ఫార్ములా ప్రకారంగా మీరు నేర్చుకున్నారు అంటే చాలా ఈజీగా బ్లౌజ్‌లో బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, ఫ్రంట్ మొత్తం కటింగ్ మొత్తం ఫార్ములాను బేస్ చేసుకొని ఉంటది కాబట్టి ఫస్ట్ ఫార్ములా ఏంటనేది చూద్దాం. ఇప్పుడు మనం నడుము లూజ్ బేసిక్‌గా 30 ఇంచుల నడుము లూజ్ తీసుకుందాం. ఈ నడుము లూజ్ 30 కంటే తక్కువ అంటే 30, 29, 28, 27 ఇలా 30 కంటే తక్కువ ఉంది అంటే మనం కట్ చేసుకుంటున్నది చిన్న సైజు బ్లౌజు అని మీరు గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా? ఏందంటే మనకి ఇక్కడ నెక్, షోల్డర్ ఒక్కొక్కళ్ళకి ఒక్కోలాగా ఎలా పెట్టాలి అనే కన్‌ఫ్యూజన్ లేకుండా ఒక సైజు వారీగా అంటే 30 కంటే తక్కువనే చిన్న సైజు బ్లౌజ్ అని గుర్తుపెట్టుకోండి. ఈ నడుము లూజ్ ఉన్న వాళ్ళకి మనం ఫార్ములా మొత్తం చిన్న సైజు ఫార్ములా అప్లై చేస్తాం. ఒకవేళ నడుము లూజు 30 కంటే ఎక్కువ అంటే 31, 32, 33, 34 ఇలా 30 కంటే ఎక్కువ ఉంటే మనం కట్ చేసుకుంటున్నది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ అని మీరు గుర్తుపెట్టేసుకోండి. ఇలా నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉంది అంటే ఈ బ్లౌజ్‌కి బ్యాక్ పార్ట్, ఫ్రంట్, హ్యాండ్స్ మొత్తానికి పెద్ద సైజు ఫార్ములా మనం అప్లై చేయాల్సి ఉంటది. ఓకేనా? ఇప్పుడు మనం కట్ చేసుకుంటున్నది ఏది నడుము లూజు 32 ఇంచులు అంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇలా పెద్ద సైజు ఉన్న వాళ్ళకి నెక్, షోల్డర్ మొత్తాన్ని కలుపుకొని మనకి ఇక్కడ 5.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ వచ్చిన మార్కింగ్ లోనే 3 ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం తీసుకుంటాం. మిగతా 2.5 నెక్ కోసం ఉంటుంది. ఒకవేళ చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి నడుము లూజు 30 కంటే తక్కువ ఉంది అంటే నెక్, షోల్డర్ మొత్తానికి కలుపుకొని మనకి ఇక్కడ 5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటాం. ఈ వచ్చిన దాంట్లో 3 ఇంచులు షోల్డర్ కోసం తీసుకుంటాం. మిగతా 2 ఇంచులు నెక్ కోసం ఉంటుందన్నమాట. అయితే షోల్డర్ కోసం 3 ఇంచులు తీసుకుంటాం కదా. మీకు ఒకవేళ ఈ షోల్డర్ విడ్త్ కొంచెం తక్కువ కావాలంటే దీనిలో ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ తగ్గించుకోవచ్చు. మనకు ప్రాబ్లం ఏముండదు. భుజాలు కూడా జారిపోవండి. ఎందుకంటే మనకి ఇక్కడ తీసుకునే మెజర్మెంటే తగ్గించి తీసుకున్నామంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటది. ఇప్పుడు మనకు పైన 5.5 ఉంది కదా. అదే 5.5 కింద కూడా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చిన డబ్బా షేప్ లో రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే చంక డౌన్ వచ్చేసి ఇదిగోండి ఇంతకు ముందే చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకునేటప్పుడు 6 ఇంచులు పెట్టుకున్నాం కదా. సో ఈ 6 ఇంచుల చంక డౌన్ చిన్న సైజు ఉన్నా సరే పెద్ద సైజు ఉన్నా సరే 6 ఇంచుల చంక డౌన్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఒకవేళ ఈ నెక్ అనేది పైకి తీసిన కొద్దిగా చంక డౌన్ అనేది పెంచుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు 6 ఇంచుల చంక డౌన్ తీసుకునేసరికి మనకు డబ్బా షేప్ వచ్చింది కదా. ఇక్కడ చంక రౌండ్ తీసుకోవడం కోసం ఫస్ట్ ఈ కార్నర్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ పెట్టేసుకొని మనకి ఇక్కడ కట్ చేసుకుంటున్న నడుము లూజు 32 ఇంచులు పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా? ఒకవేళ చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి ఈ కార్నర్ దగ్గర 1.5 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటాం. ఈ పావించులోనే తేడా ఉంటుంది. చంక భాగంలో ముడతలు రావడం లేదంటే పట్టేసినట్టు కావడం ఇట్లాంటి ప్రాబ్లం అని ఈ పావించులోనే ఉంటుందండి. ఇది ఒక్కటి మీరు చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవడం కోసం కర్వ్ స్కేల్ తీసుకోండి. మీరు బై హ్యాండ్ తో చేసుకుంటామంటే ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవచ్చు. బై హ్యాండ్ తో రాని వాళ్ళు ఇలా కర్వ్ స్కేల్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా వస్తదన్నమాట. పైన లైన్, కింద లైన్, మధ్యలో మార్కింగ్ ఈ 3 కూడా టచ్ అయ్యేలాగా పెట్టేసుకుంటే ఇదిగోండి రౌండ్ షేప్ అనేది చాలా అంటే చాలా నీట్ గా వచ్చేస్తదన్నమాట. ఒకవేళ పెద్ద సైజ్ అనుకోండి ఇప్పుడు 1.5 మార్కింగ్ చేసినాం కదా. 1.5 మార్కింగ్, కింద లైన్, పైన లైన్ 3 కూడా టచ్ అయ్యేలా ఇదిగోండి ఈ విధంగా రౌండ్ షేప్ తీసేసుకుంటే ఈ చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్ ఉంటదన్నమాట. చిన్న సైజు ఉన్నా సరే పెద్ద సైజు ఉన్నా సరే ఈ కర్వ్ స్కేల్ తీసుకున్నారు అనుకోండి మీరు చంక రౌండ్ పర్ఫెక్ట్ వస్తుంది. ఒకవేళ ఈ చంక రౌండ్ కానీ మీరు పర్ఫెక్ట్ తీయకుంటే చంక భాగంలో ముడతలు కానీ లేదంటే పట్టేసినట్టే ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుందండి. ఈ చంక రౌండ్, ఈ చంక డీప్ ఒకసారి చెక్ చేసుకొని మీరు మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. ఈ నెక్ డీప్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఇదిగోండి పైన లైన్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని నెక్ డీప్ ఆది బ్లౌజ్ లో ఎంత ఉందో చూసుకోండి. ఆది బ్లౌజ్ లో సపోజ్ ఒక 10 ఇంచులు ఉందనుకోండి దానికి ఒక పావు ఇంచ్ యాడ్ చేసుకొని 10 పావు ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. చాలా మందికి పైనుంచి కొలచడం కూడా రాదు. అందుకోసం ఆది బ్లౌజ్ లో కింద ఈ క్లాత్ ఎంత ఉందో చూసుకొని దానికి మీరు హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని పెట్టేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు నేను 10 ఇంచుల డీప్ పెడుతున్నానండి. సో 10 ఇంచులు ప్లస్ ఒక పావు 10 పావు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు పైన ఎంత వచ్చింది 2.5 ఇంచులు వచ్చింది కదా. ఈ 2.5 ఇంచులకి ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 3 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఖచ్చితంగా ఈ హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ ఇంకా బ్రాడ్నెస్ కావాలంటే ఇంకా 3.5 కూడా పెట్టేసుకోవచ్చు మీ చాయిస్. కానీ పైన కంటే కింద ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ అయితే పెంచేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు వీ నెక్ లాగా రాకుండా రౌండ్ నెక్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదిగోండి మనకు మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుందాం. వచ్చిన ఈ డబ్బా షేప్ లో మనం నచ్చిన షేప్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను జస్ట్ రౌండ్ షేప్ చూపిస్తానండి. కర్వ్ స్కేల్ పెట్టేసుకొని రౌండ్ షేప్ తీసుకుందాం. లేదు మీకు ఇక్కడ నెక్ షేప్స్ కావాలంటే మన ఛానల్లో వీడియో ఉన్నాయి. నెక్ డిజైన్స్ వేద టైలర్స్ అని మీరు సెర్చ్ చేసినా కూడా ఒక 12 రకాల నెక్ డిప్స్ అయితే నేను చూపించిందండి. అదొకసారి మీరు చూసుకొని నెక్ డిప్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ వెనకాల డాట్ కూడా ఇప్పుడే మార్కింగ్ చేసుకుందాం. చాలా మంది ఏం చేస్తారంటే స్టిచ్ చేసేటప్పుడు డాట్ వేస్తారు.
అది ముందుకు వెనక్కి పోవచ్చు. ఈ కటింగ్ చేసుకునేటప్పుడే మార్కింగ్ చేసుకుందాం. ఈ ఖర్చు ఎంతైతే తీసుకున్నామో ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి చూసుకోవాలి మనకి ఎంత వచ్చిందో. దీనిలో కరెక్ట్ సగాన్ని పెట్టేసుకోవాలి. టేప్‌ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే టేప్ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర మనం డాట్ వేసుకోవాలన్నమాట. ఓకేనా? ఫస్ట్ అయితే ఇదిగోండి ఇక్కడ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక మార్కింగ్ చేసేసుకుందాం. తర్వాత ఈ డాట్ పొడవు కూడా మనకు దాదాపు 4 ఇంచులు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ బ్లౌజ్ లెంత్ మరీ ఎక్కువ ఉంది అంటే 4.5 లేదంటే 5 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు బ్లౌజ్ లెంత్‌ని బట్టి. ఖచ్చితంగా 4 ఇంచులు అయితే మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్‌లో డాట్ వేయడం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా! ఈ 1 ఇంచ్ అనేది మధ్యలో లైన్ దగ్గర నుంచి అటువైపున హాఫ్ ఇంచు, ఇటువైపున హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ మార్కింగ్స్ దగ్గర నుంచి పైన కార్నర్ వరకు ఇదిగోండి ఈ విధంగా క్రాస్‌గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత మీరు రన్నర్ వీల్ తీసుకొని ఈ మార్కింగ్స్ పైన ఒకసారి రన్ చేసుకోండి. ఎందుకంటే మనకు పైన క్లాత్ పైన అచ్చులు ఉన్నాయి. కింద క్లాత్ పైన మనకు మార్కింగ్ లేదు కాబట్టి రన్నర్ వీల్‌తో రన్ చేయడం వల్ల దీనిపైన అచ్చులు పడతాయి. స్టిచ్ చేసేటప్పుడు డాట్స్ అనేది ఈజీగా వేసేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ 2 కామన్ టిప్స్ అంటే మీకు వచ్చే ప్రాబ్లమ్స్ మెయిన్ ప్రాబ్లమ్స్ అయితే చూపిస్తానండి. అయితే చాలా మందికి చంక దగ్గర నుంచి నడుము వరకు సన్నటి ముడతలు అనేవి వస్తా ఉంటాయి. అలా ముడతలు వచ్చినప్పుడు చాలా మంది చంక డౌన్ కొంచెం కిందికి డ్రా చేస్తారండి. అట్లా ఎప్పుడు కూడా చేయొద్దు. ఈ నడుము దగ్గర నుంచి చంక వరకు ముడతలు వస్తే ఈ కార్నర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని ఈ డాట్ చివరి మార్కింగ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా క్రాస్‌గా తీసేయాలి. ఇలా తీసేయడం వల్ల ఇక్కడ మధ్యలో ముడత లేకుండా పర్ఫెక్ట్ ఉంటది. ఈ చంక డౌన్ అనేది ఏమాత్రం పెంచొద్దు. ఇది నేను చాలా వరకు చూసినాను. ఆ పని అయితే చేయొద్దు. తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి నెక్ డీప్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా! ఈ నెక్ డీప్ దగ్గర ఒక పావించులో సగం ఒక గీతంతా తగ్గించుకొని షోల్డర్ దగ్గర నుంచి నెక్ వరకు ఈ విధంగా క్రాస్‌గా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చిన్న పీస్‌ని తగ్గించుకోవడం వల్ల ఈ బ్లౌజ్ అనేది మెడకి పట్టేలాగా నీట్‌గా ఉంటది. భుజాలు జారే ప్రాబ్లమ్ కూడా రాదన్నమాట. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది కదా! మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్‌ని పక్కన పెట్టేసుకొని ఇంకొక చివరి నుంచి మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. ఓకేనా? అయితే హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఆల్రెడీ ఈ క్లాత్ ఫోల్డింగ్‌లో ఉంది కదా! ఫోల్డింగ్‌లో ఉన్న ఈ క్లాత్‌ని ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకుంటాం. అయితే ఇక్కడ మనకు చంక భాగంలో జాయింట్లు పడతాయి కదండీ! ఈ జాయింట్లు 2 వైపులా వేసుకోవాలి అనుకుంటే ఎగ్జాక్ట్‌గా ఈ చివరి వరకు ఫోల్డింగ్ చేసుకోండి. లేదు ఒక వైపున మాత్రమే జాయింట్ వేసుకోవాలి అనుకుంటే ఈ చివరి వరకు కాకుండా 1.5 లేదంటే 2 ఇంచుల వరకు ఈ విధంగా వెనక్కే ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. మనకేందంటే ఒక పార్ట్‌కు మాత్రమే ఇక్కడ చంక జాయింట్ పడతది. ఈ పార్ట్‌కు చంక జాయింట్ అనేది పడదన్నమాట. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కింద హెచ్చు తగ్గు లేకుండా ట్రయాంగిల్ స్కేల్ పెట్టేసుకొని ఒక మార్కింగ్ చేసేసుకుందాం. ఈ ట్రయాంగిల్ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతదండి. హెచ్చు తగ్గు లేకుండా కట్ చేసుకోవడం కోసం. సో మీరు మీ దగ్గర మార్కెట్‌లో స్టేషనరీ షాప్స్ ఉంటే ఈ ట్రయాంగిల్ స్కేల్ ఒకటి మీరు పర్చేజ్ చేసేసుకోండి. ఇలా హెచ్చు తగ్గు లేకుండా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ పొడవు కూడా అంతేనండి. మీ ఆది బ్లౌజ్‌లో ఎంత ఉందో చూసుకొని దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. కింద పైపింగ్ వేయడం కోసం హాఫ్ ఇంచు, పైన జాయింట్ చేసుకోవడం కోసం హాఫ్ ఇంచు. ఒకవేళ మీరు కింద పైపింగ్ కాకుండా హెమ్మింగ్ చేసుకోవాలంటే కింద 1 ఇంచు పైన హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను హ్యాండ్ పొడవు వచ్చేసి 8 ఇంచులు తీసుకుంటున్నానండి. 8 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 9 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకునే దగ్గర స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవడం కోసం నడుము లూజ్ ప్రకారంగానే హ్యాండ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు తీసుకున్న నడుము లూజ్ ఎంత మనకి ఇక్కడ 32 ఇంచులు. అంటే మనకేంది ఇక్కడ పెద్ద సైజు బ్లౌజ్ కదా! ఇలా పెద్ద సైజు ఉన్న వాళ్ళకు ఈ పైన లైన్ దగ్గర నుంచి 3.5 ఇంచులు వచ్చేలాగా హ్యాండ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకుంటాం. ఇది మోచేతి వరకు ఉన్నా సరే లేదంటే మీడియం హ్యాండ్ ఉన్నా సరే 3.5 ఇంచులు తీసుకోవాలి. వెరీ షార్ట్ హ్యాండ్ తీసుకుంటే మాత్రం వచ్చిన మెజర్మెంట్‌లో సగాన్ని పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. ఈ హ్యాండ్ కర్వ్ షేప్ మనం 3 విధాలుగా చేసుకోవచ్చు. నడుము లూజ్‌లో 4వ భాగాన్ని అంటే ఇప్పుడు నడుము లూజ్ ఎంత 32 ఇంచులు వచ్చింది కదా! దీంట్లో 4వ భాగం వచ్చి మనకు 8 ఇంచులు వస్తుంది. 8 ఇంచులు పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు అంటే చంక రౌండ్ ఎంత ఉందో చూసుకొని దాంట్లో సగాన్ని పెట్టేసుకోవాలి. ఒక పావించు తగ్గించుకొని పెట్టేసుకోవాలి. ఒకవేళ లేదు అంటే ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఏదైతే ఉందో ఈ చంక రౌండ్‌ని బేస్ చేసుకొని కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఓకేనా? దీనికోసం ఇదిగోండి కరెక్ట్‌గా ఈ పై నుంచి ఈ చివరి వరకు మెజర్‌మెంట్ ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి కరెక్ట్‌గా మనకు 9.5 ఇంచులు వచ్చేసింది. ఓకేనా? అంటే ఈ 9.5 ఇంచులో నుంచి మనం ఒక 1 ఇంచ్ తగ్గించి 8.5 ఇంచులు వచ్చేలాగా మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి ఈ కింద లైన్ దగ్గర నుంచి 8.5 ఇంచులు వచ్చేలాగా ఎగ్జాక్ట్‌గా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఖర్చు కోసం మనం బాడీ పార్ట్‌లో ఎంతైతే ఖర్చు పెట్టినామో అదే ఖర్చు లోపల వైపున మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? చివరి మార్కింగ్ దగ్గర నుంచి
అయితే నేను స్కేల్ వెడల్పు పెట్టినా కదా, అందుకోసం స్కేల్ వెడల్పు పెట్టేసిన. మీరు మెజర్మెంట్ 2 ఇంచులు పెడితే 2 ఇంచులు లోపలికి మార్కింగ్ అనేది చేసుకోండి. ఒకవేళ ఇలా కాకుండా నడుము లూజ్లో 4వ భాగం అంటే 32 ఇంచుల్లో 4వ భాగం 8 ఇంచులు వస్తుంది కదా, 8 ఇంచుల ప్రకారంగా పెట్టాలి అనుకున్నప్పుడు ఈ పైన లైన్ దగ్గర ఈ కార్నర్ దగ్గర 8 వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ టేప్ ఎడ్జ్ కింద ఎక్కడ వరకు వస్తుంది చూసుకొని ఇక్కడ వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఖర్చు కోసం మీరు బాడీ పార్ట్లో ఎంత తీసుకోరో ఆ ఖర్చు అనేది బయటికి మార్కింగ్ అనేది చేసేసుకుంటాం. ఎలా చేసుకున్నా కూడా కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు రౌండ్ షేప్ తీసుకుందాం. ఈ రౌండ్ షేప్ తీసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి మనకి ఇక్కడ నడుము లూజు 32 ఇంచులు కదా, పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి. చిన్న సైజ్ అయితే జస్ట్ 2 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర నుంచి ఇదిగోండి ఈ చివరి ఇక్కడ వరకు వచ్చింది కదా చంక ఎడ్జ్, ఇక్కడ వరకు క్రాస్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ కార్నర్ షేప్ వచ్చింది కదా, కార్నర్ షేప్ను రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం ఇదిగోండి కర్వ్ స్కేల్ తీసుకోండి. ఈ స్టార్టింగ్లో ఒక 1 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ మార్కింగ్ని బేస్ చేసుకొని కర్వ్ స్కేల్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనకి ఇదిగోండి కర్వ్ షేప్ అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు స్కేల్ ఎట్లుందట్లా డ్రా చేసిరంటే మీకు హ్యాండ్ కర్వ్ షేప్ వచ్చేసి పర్ఫెక్ట్ వస్తుందండి. బై హ్యాండ్తో తీసే వాళ్ళు తీస్తారు, మీకు రాని వాళ్ళు ఉంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి, మీకు పర్ఫెక్ట్ వస్తుంది. ఏమాత్రం ముడతలు రాకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ వరకు డ్రా చేసిన తర్వాత ఈ కింద కూడా ఒక 1/4 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకొని ఈ 1/4 ఇంచుని బేస్ చేసుకొని ఇలా లోపలికి తీసేసుకోవాలి. ఈ హ్యాండ్కి వెనకాల భాగంలో ఇక్కడ ముడత లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత కింద హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకుందాం. హ్యాండ్ లూజ్ వచ్చేసి వీళ్ళకి 12 ఇంచులు, దీంట్లో సగం 6 ఇంచులు, 6 ఇంచులు వచ్చేలా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా అంతే, ఖర్చు కోసం మనం స్కేల్ అంతా వెడల్పు తీసినాం కాబట్టి సేమ్ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు పైనుంచి కింది వరకు ఈ 2 లైన్స్ డ్రా చేసుకుందాం. తర్వాత మార్కింగ్ చేసుకున్న ఈ హ్యాండ్ పీస్ వరకు కట్ చేసుకుందాం. లోతు ఏ విధంగా కట్ చేసుకోవాలో తర్వాత చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాం కాబట్టి ఈ పార్ట్ జాయింట్ పడదు, ఓన్లీ మనకు ఈ పార్ట్కు మాత్రమే జాయింట్ పడుతుంది. ఈ ఖర్చు అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట. ఓకేనా, ఈ చిన్న ట్రిక్స్ ఫాలో అవడం వల్ల ఈ జాయింట్ వేసుకునేటప్పుడు కూడా ఒక పీస్ ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం ఈ చిన్న ట్రిక్ యూజ్ చేసుకోండి. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఈ తలపైన చిన్న ఘాటు పెట్టేసుకుందాం. ఖర్చు కోసం తీసుకునే దగ్గర చిన్న ఘాటు పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ పీస్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాతనే లోతు అనేది కట్ చేసుకోవాలి. లోతు కట్ చేసుకోవడం కోసం పైన ఘాటు పెట్టుకునే దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా లోపలికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం ఇక్కడ ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ ఘాటు భాగం 1 ఇంచ్ వరకు వచ్చేలాగా ఈ విధంగా క్లాత్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. మనకి ఈ క్లాత్ మధ్యలో ఫోల్డింగ్ వస్తుంది కదా, ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనం లోత్ అనేది తీసేసుకుంటాం. ఈ లోత్ వచ్చేసి కరెక్ట్ ఈ కార్నర్ దగ్గర నుంచి 30 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ లోతు మీరు తగ్గించినా పెంచినా ఇక్కడ ప్రాబ్లం అంటే చంక భాగంలో ముడతలు కానీ పట్టేసినట్టు ఉంటుందండి. చంక లోతు దగ్గర 30 ఇంచ్ అనేది ఎగ్జాక్ట్ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఈ 30 ఇంచుని బేస్ చేసుకొని రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర నుంచి కొంచెం కొంచెంగా ఈ మార్కింగ్ని కలిపేసుకుంటూ ఈ 1 ఇంచ్ మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఈ కార్నర్ దగ్గర సూదిలాగా రావాలన్నమాట. అదేవిధంగా పై వైపున కూడా ఈ 1 ఇంచ్ తీసినాం కదా, ఈ 1 ఇంచ్ దగ్గర కూడా ఈ విధంగా కార్నర్గా రావాలి. సూదిలాగా వస్తేనే మనకి భుజం దగ్గర కింద కూడా ముడత లేకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో చిన్న ఘాటు పెట్టుకుందాం. ఇక్కడ మనం లోతు తీసుకున్నాము అని గుర్తుంటుంది. తర్వాత ఈ చిన్న జాయింట్ పడుతుంది కదా, ఇది మనం స్టిచ్ చేసుకునేటప్పుడు చిన్న ముక్క తీసేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసినాం కదా, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ వచ్చేలాగా కట్ చేస్తున్నాం కదా, స్ట్రేట్ కటింగ్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్. ఒకవేళ మీరు క్రాస్ కటింగ్ కావాలంటే మొత్తం స్ట్రేట్ కటింగ్ పెట్టేసుకొని సైడ్ పీస్ని మాత్రమే సపరేట్ చేసి దాన్ని క్రాస్గా పెట్టి ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇదిగోండి స్ట్రేట్ కటింగ్ వచ్చేలాగా చూపిస్తున్నా. ఓపెన్స్ వచ్చేసి మనకు అటువైపునకున్నా సరే ఇటువైపునకున్నా సరే మన మధ్యలో నుంచి తీసుకుంటాం కాబట్టి ఈ పార్ట్ వచ్చేసి మనకు స్ట్రేట్ ఉండేలాగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ని పెట్టేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవచ్చు. దీనికోసం సపరేట్ మెజర్మెంట్ తీసుకోవాల్సిన పనేం లేదు. ఇదిగోండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కరెక్ట్ ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుందో చూసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుందో అట్లా చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకుందాం. అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్ ఉంటుందండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు. అంటే మీరు లైక్ చేస్తే మీకు ఇంతమందికి ఈ వీడియో యూజ్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. సో నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు కూడా నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. మీరు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఛానల్లోకి వచ్చి వెతకకుండా ఎప్పటికప్పుడు మీరు వీడియో చూసుకుంటూ డౌట్స్ క్లియర్ చేసుకుంటే ఏ డౌట్ వచ్చినా బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు మీరు ఈజీగా ఆ డౌట్ అనేది క్లియర్ చేసుకోగలుగుతారు.
ఈ డీప్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంది కదా, ఫ్రంట్ డీప్ ఇంత కిందకు ఉండదు కాబట్టి ఈ లైన్ కొంచెం పై వరకు ఎక్స్టెండ్ అనేది చేసేసుకోవాలి. ఇలా ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ పీస్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇది కటింగ్ చేసుకోవడం కోసం అనువుగా కొంచెం నా వైపునకు వచ్చేలాగా తిప్పేస్తున్నాను. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఫ్రంట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. ఈ నెక్ డీప్ కూడా అంతేనండి, మీరు ఆది బ్లౌజ్లో ఎంత ఉందో దానికి ఒక పావించి యాడ్ చేసుకొని పెట్టేసుకోవాలి. లేదు అంటే మనం తీసుకుంటున్న నడుము లూజ్ ఎంత 32 ఇంచులు. ఇలా పెద్ద సైజు ఉన్న వాళ్ళకు నెక్ డీప్ వచ్చేసి 6.5 నుంచి 7 ఇంచుల వరకు పెట్టేసుకోవచ్చు. ఓకేనా, అదొకసారి చూసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు నేను 6.35 ఇంచ్ అయితే పెడతాను. సో ఇదిగోండి, ఈ పైన లైన్ దగ్గర నుంచి 6.35 ఇంచులు పెట్టేటప్పుడు ఒక పావించి యాడ్ చేసుకోవాలి. అంటే మొత్తం 7 ఇంచులు వచ్చేలాగా తీసేసుకుంటున్నాను. మొత్తం రెడీ చేసుకునేసరికి పైపింగ్ వేసి షోల్డర్ జాయిన్ చేసేసరికి 6.35 ఇంచులు వచ్చేసి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చిన డబ్బా షేప్లో మనం రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకుంటాం. అయితే ఈ రౌండ్ షేప్ అనేది మొత్తం కుట్టిన తర్వాత వీనెక్ లాగా అవుతుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఈ కార్నర్ దగ్గర నుంచి ఇంకొక ½ ఇంచ్ అనేది లోపల వైపునకు మార్కింగ్ అనేది చేసేసుకొని ఈ ½ ఇంచ్ని బేస్ చేసుకొని పై వరకు ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. వచ్చిన ఈ డబ్బా షేప్లో ఇప్పుడు మనం రౌండ్ షేప్ తీసుకుంటే మొత్తం నెక్ కుట్టిన తర్వాత వీనెక్ లాగా రాకుండా రౌండ్గా వచ్చేస్తుంది అనమాట, కొంచెం బ్రాడ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవచ్చు కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని. తర్వాత ఈ చంక భాగంలో లోతు మార్కింగ్ చేసుకుందాం. లోతు మార్కింగ్ చేసుకోవడం కోసం ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర లోపల వైపున ఒక ½ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ ½ ఇంచ్ని బేస్ చేసుకొని ఖర్చు దాటనీయకుండా ఇదిగోండి ఇక్కడ వరకు మాత్రమే లోతు అనేది మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ ½ ఇంచ్నే బేస్ చేసుకొని కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ ఈ పైన ఈ లైన్ వరకు కలిపేసుకోవాలి. ఓకేనా, ఏ సైజు వాళ్ళకైనా సరే ½ ఇంచ్ మాత్రమే తీస్తాం. ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకుంటాం. అయితే అది మనకి ఇక్కడ ప్రిన్స్ కట్ అంటే ఫుల్ ప్రిన్స్ కట్, షేప్ బెల్ట్ లేకుండా వస్తుంది కాబట్టి చెస్ట్ లెంత్ తో పని లేకుండా డైరెక్ట్ ఉన్న దాంట్లోనే మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. దీనికోసం ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా ఫస్ట్ ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడి నుంచి మెయిన్ డాట్ వెడల్పు కోసం రెగ్యులర్గా మనం ఏం చేస్తాం, పెద్ద సైజు ఉన్న వాళ్ళకి ఈ 2.5 మార్కింగ్ దగ్గర నుంచి 2.35 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటాం షేప్ బెల్ట్ పద్ధతిలో. అయితే ఇది ఫుల్ ప్రిన్స్ కట్ తీస్తున్నాం కాబట్టి ఇంకొక ½ ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అంటే 2.35 ప్లస్ ½ ఇంచు మొత్తం 3 ఇంచులు వచ్చేలాగా ఇక్కడ వరకు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా రెండు వైపులా మార్కింగ్ చేసిన తర్వాత ఈ రెండింటి మధ్యలో కూడా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ డాట్ పొడవు కోసం 3.5-4 ఇంచుల వరకు మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా 4 ఇంచులు వచ్చేలా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఎంత వచ్చింది, మనకు 4 ఇంచులు వచ్చింది కదా, ఇదే 4 ఇంచులు ఉందా లేదా చూసుకొని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి చంక భాగం రౌండ్ తిరుగుతుంది కదా, ఈ రౌండ్ తిరుగుతున్న మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత దీని పక్కన నార్మల్గా మనం చంక భాగంలో డాట్ వేస్తాం కదా, డాట్ వెడల్పు వచ్చేంత ఇదిగోండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ ని తీసుకొచ్చి దీని లోపల కలిపేసుకోవాలి. అది ఏ విధంగా అనేది చూడండి. ఫస్ట్ ఇదిగోండి కర్వ్ స్కేల్ తీసుకొని ఈ ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ వరకు కలిసేలాగా ఇదిగోండి స్కేల్ ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పక్కన మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ కూడా దీని లోపల కలిసేలాగా ఇదిగోండి కొంచెం ఇలా తిప్పేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి దీని లోపలికి ఈ మార్కింగ్ కూడా కలిపేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా అంతే, మనకి ఇదిగోండి స్కేల్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి పైన లైన్కి కలిసేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ రౌండ్ షేప్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది మీరు ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్ వచ్చేసి అంత నీట్గా వచ్చేస్తుంది. అదేవిధంగా ఇది కూడా అంతే, ఇక్కడ నుంచి పెట్టేసుకొని ఇదిగోండి స్కేల్ ఈ విధంగా రివర్స్ తిప్పేసి ఇక్కడ నుంచి పెట్టేసుకొని దీని లోపల నుంచి ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఈ షేప్ ఎంత పర్ఫెక్ట్గా తీస్తే మీకు ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్ వచ్చేసి అంత నీట్గా ఫినిషింగ్తో వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వరకు మనకు మధ్యలో మార్కింగ్ చేసిన తర్వాత ఒకవేళ మీరు ఇక్కడ ఉక్సుల పట్టి డాట్ కూడా వేస్తాము అనుకుంటే కరెక్ట్గా ఇదిగోండి ఇక్కడ నుంచి చూసుకోండి ఎంత వచ్చిందో దీంట్లో సగానికి పెట్టేసుకోండి. 3.5 ఇంచులు వస్తుంది కదా, ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఈ డాట్ పొడవు వచ్చేసి ఒక 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఈ కింద కూడా ½ ఇంచు మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇది వేయాలనుకుంటే ఈ విధంగా వేసుకోవచ్చు, లేదు అంటే దీన్ని స్కిప్ చేయొచ్చు. అదేవిధంగా ఈ కింద కూడా ఒక 1 ఇంచ్ వచ్చేలాగా పైకి ఒక మార్కింగ్ చేసుకొని ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ ఫస్ట్ మార్కింగ్ వరకు లైట్గా ఇదిగోండి ఈ విధంగా కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకుంటే ఈ కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా మన చాయిస్, తీస్తే తీయొచ్చు లేదంటే లేదు. ఒకవేళ తీయకుంటే ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది, ఇలా తీసిరు అంటే కప్పు షేప్ కూడా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇలా ఈ డాట్ వేసేటప్పుడు దీన్ని ఇలా పట్టేసుకొని డాట్ వేస్తాం కదా, బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ చాలా తగ్గిపోతుంది. ఇక్కడ మనకు ముందు వైపున ఇంత గ్యాప్ అనేది వస్తుంది.
అలా గ్యాప్ రాకుండా ఉండాలంటే ఇటువైపున క్లాత్ పెంచుకోవాలి. అది ఎంత పెంచాలి అంటే మనకు మెయిన్ డాట్ వెడల్పులో సగం, అంటే మొత్తం తీసుకున్న దానిలో సగం ఎంత ఉంది, 1.5 ఇంచ్ ఉంది కదా, ఇదే 1.5 ఇంచ్ వచ్చేలాగా ఇటువైపున మనం క్లాత్ అనేది పెంచేసుకోవాలి. అదేవిధంగా పైనుంచి 1.5 ఇంచ్ వరకు క్రాస్గా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ని కూడా ఈ చివరి వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ చివరిని కూడా ఒక్క పావించు పైకి మార్కింగ్ చేసుకొని కొంచెం ఈ డాట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు లైట్గా తగ్గించుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్లో తగ్గించినట్టుగా దీంట్లో కూడా ఒక్క పావించు తగ్గిస్తే మనం సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు హెచ్చు తగ్గు లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత మనకి ఈ పీస్ మొత్తం కూడా కట్ చేసుకొని మళ్ళీ జాయింటింగ్ చేసుకుంటాం కాబట్టి ఇటువైపున ఖర్చు కోసం మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. ఒకవేళ లేదు అంటే మీరు ఫస్ట్ పేపర్ పైన కట్ చేసుకొని తర్వాత లైనింగ్ పైన కట్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ మధ్యలో ఈ పీస్కి ఖర్చు యాడ్ చేసుకుంటాం. అయితే మనకి ఇక్కడ డైరెక్ట్గా క్లాత్ పైన కట్ చేసుకునేటప్పుడు ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇటువైపున ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. అది ఎంత తీసుకోవాలంటే ఈ ఖర్చు ఎంత పట్టుకొని మీరు వేస్తారో అనేది చూసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అట్లా పట్టుకొని వేస్తాం అనుకుంటే ఈ చివరిన మనం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. లేదు 1/2 ఇంచ్ కంటే కొంచెం తగ్గించే ఖర్చు పడతాం అనుకుంటే 3/4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను 3/4 ఇంచ్ అయితే ఈ 2 చివర్ల మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ లైన్ కూడా ఈ విధంగా చివరి వరకు ఎక్స్టెండ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. తర్వాత ఈ మధ్యలో ప్రిన్స్ కట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. అయితే మీకు అందరు కూడా తెలుసు కదండి, ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది కంఫర్ట్గా ఉంటుంది. చాలా మంది చెస్ట్ భాగం సెట్ అవ్వక 3 డాట్ బ్లౌజ్ వేసుకోకుండా ఇలా ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది వేస్తుంటారు. అందుకోసం మనకి ప్రిన్స్ కట్ బ్లౌజ్లో కూడా ఈ చిన్న చిన్న మిస్టేక్స్, అంటే మీరు ఇక్కడ చంక భాగం దగ్గర తీసుకునే మిస్టేక్ కావచ్చు, ఈ మెయిన్ డాట్ వెడల్పు ఈ కర్వ్ షేప్ తీసే దగ్గర మిస్టేక్ కావచ్చు, ఇట్లాంటి కామన్ మిస్టేక్స్ అన్ని కూడా నేను బేస్ చేసుకొని ఇక్కడ ప్రిన్సెస్ కట్ పేపర్ కటింగ్ ప్యాటర్న్స్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చినండి. మీకు అందరు కూడా తెలుసు మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉన్నాయని చెప్పి. సో ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్ వచ్చేసి కూడా మనకు 32 నడుము లూజ్ అయితే చూపిస్తాను ఇక్కడ. అయితే ఈ నడుము లూజ్ 26 దగ్గర నుంచి 40 నడుము లూజ్ వరకు మన దగ్గర ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి. ఒక్కొక్క ప్యాటర్న్లో ఈ విధంగా మనకు కట్ చేసుకున్నట్టుగానే సేమ్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్లో మెయిన్ పీసు, సైడ్ పీసు, అదేవిధంగా ఒక హ్యాండ్ పీస్, ఇలా అన్ని పీసెస్ వస్తాయి. మీరు దీన్ని పెట్టేసుకొని డైరెక్ట్గా లైనింగ్ పైన కావచ్చు, ఒరిజినల్ పైన కావచ్చు, ఎగ్జాక్ట్గా డ్రా చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. విడిగా ఇదిగోండి ఇప్పుడు మనం కట్ చేసుకునేటప్పుడు ఈ జాయింట్ కోసం సపరేట్ ఖర్చు కోసం తీసుకున్నాం. తర్వాత ఈ మెయిన్ డాట్ వెడల్పు వేసేటప్పుడు ఇక్కడ ఖర్చు తగ్గిపోతుందని చెప్పి ఇక్కడ యాడ్ చేసుకున్నాం కదా, అలా దీంట్లో ఖర్చులు అట్లా ఏం యాడ్ చేయకుండా డైరెక్ట్గా చుట్టూ డ్రా చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ ప్రిన్స్ కట్ బ్లౌజులు కూడా మనకు 8 సైజులు అవైలబుల్గా ఉన్నాయండి. నడుము లూజ్ 26 దగ్గర నుంచి నడుము లూజ్ 40 వరకు మొత్తం 8 సైజులు అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఒకవేళ ఈ ప్యాటర్న్స్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. దీని ప్రైస్ ఏంటి, ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి, డీటెయిల్స్ మొత్తం కూడా మా టీం ఇస్తారు. అయితే ఈ ప్రిన్స్ కట్ బ్లౌజే కాదండి, మన దగ్గర క్రాస్ కటింగ్, ప్రిన్సెస్ కటింగ్, బోట్ నెక్ కటింగ్ ఈ 3 మోడల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఒకవేళ ఈ 3 మోడల్స్ కూడా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కూడా చేసుకోవచ్చు. మీరు కాల్ చేసి కానీ లేదంటే వాట్సాప్ మెసేజ్ చేసి కానీ ఈ ప్యాటర్న్స్ అనేది ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఈ చంక లోతు ఒక్కటి కట్ చేసుకోకుండా మిగతా పార్ట్ మొత్తం కూడా కట్ చేసుకుందాం. అదేవిధంగా వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి. ఏంటంటే వీడియో మొత్తం అయిపోయిన తర్వాత నాకు ఎంతమంది లైక్ చేసిరు అని చూసుకుంటాను. ఎక్కువ మంది లైక్ చేస్తే ఇంతమందికి ఈ వీడియో యూజ్ అవుతుంది అని చెప్పి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఫర్దర్ వీడియోలు చేసేటప్పుడు కూడా ఎక్కువ మంది చూస్తున్నారు కదా ఇంట్రెస్ట్తోని అని చెప్పి నేను కూడా ఇంట్రెస్ట్తో వీడియోస్ చేస్తాను. సో మీరు వీడియో యూజ్ అవుతుంది, దీంట్లో ఉన్న టిప్స్ మీకు యూజ్ అవునాయి అనిపిస్తే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా మీరు ఆల్ సింబల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా మనం కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చంక భాగం లోత్ అనేది కట్ చేయలేం. ఓకేనా, ఇలా కట్ చేయకుండా ఉంచేసుకొని ఇప్పుడు మనం ఈ మెయిన్ డాటు చంక డాటు కలిపేసుకొని ప్రిన్స్ కట్ కోసం ఏదైతే మార్కింగ్ చేసినామో ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మధ్యలో కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సైడ్ పీస్లో ఈ చంక భాగం లోతు పై వైపున చిన్న పీస్ ఉంది కదా, ఈ పీస్ను కట్ చేయకుండా దీన్ని ఇట్లానే పెట్టేసుకొని ఈ మెయిన్ పీస్లో ఉన్న ఈ చంక లోతును మాత్రమే మనం కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనకు మెయిన్ పీస్ వరకు లోతు కట్ చేసుకున్నాం. ఈ చిన్న పీస్కి లోతు అనేది కట్ చేయలేం కదా, మనకి ఇక్కడ 2 పీసులు జాయింటింగ్ చేసుకోవడం కోసం ఆల్రెడీ ఇక్కడ ఖర్చు తీసుకున్నాం కాబట్టి మనకి ఇదిగోండి జాయింటింగ్ చేసుకునేటప్పుడు కింది నుంచి పెట్టుకున్నా లేదంటే పై నుంచి పెట్టుకున్నా కూడా ఈ సైడ్ పీసు తక్కకుండా మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట. ఓకేనా,
ఇలా పెట్టేసుకున్నప్పుడు మనకి చిన్న పీస్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అందుకోసం లోత్ వచ్చేసి ముందే కట్ చేసుకోకుండా ఈ ప్రిన్స్ కట్ కట్ చేసిన తర్వాత ఈ చిన్న పీస్కి లోత్ అనేది చిన్న పీస్ కట్ చేసుకోకుండా మెయిన్ పీస్ మాత్రమే కట్ చేసుకోవాలి. అయితే ఇలా కట్ చేసుకున్నప్పుడు చివరిన పెంచుకోవాలి మళ్ళీ. అది వచ్చేసి మనకు పేపర్ కటింగ్ చేసుకుంటే అర్థమవుతుందండి. ఇక్కడ క్లాత్ కటింగ్ పైన మీకు అర్థం కాదు. అందుకోసమే మనకి ఇక్కడ పేపర్ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా, ఈ పేపర్ ప్యాటర్న్స్లో ఇట్లాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అన్ని కవర్ చేసుకుంటూ నేను కటింగ్ అనేది చేసినాను. ఈ పేపర్ కటింగ్ ప్యాటర్న్ మీరు తీసుకున్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ కటింగ్ అనేది వచ్చేస్తుంది. అదేవిధంగా చాలామంది ఇలా హెచ్చుతగ్గు లేకుండా కట్ చేసుకోవడం కోసం ట్రయాంగిల్ స్కేల్ మా దగ్గర దొరకట్లేదు అని అడుగుతున్నారు కదా. ఈ ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి ఒక్కొక్క ఆర్డర్ పైన ట్రయాంగిల్ స్కేల్ అయితే ఫ్రీగా ఇస్తున్నాను. ఈ విషయం అయితే చాలా మందికి తెలుసండి, తెలియని వాళ్ళ కోసం అని మళ్ళీ చెప్తున్నాను. ప్రతి ఒక్క ఆర్డర్ పైన ఒక ట్రయాంగిల్ స్కేల్ అనేది మీకు ఫ్రీగా వచ్చేస్తుంది. ఓకేనా. ఇదిగోండి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ లో ప్రిన్సెస్ కట్ పీస్, తర్వాత హ్యాండ్ పీస్ ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత మనకి మిగిలిన పీస్ లో నుంచి ఉక్సుల బెల్ట్, నడుం బెల్ట్, కాజాల్ బెల్ట్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. ఇలా ప్రిన్స్ కట్ బ్లౌజ్ తీసుకునేటప్పుడు మనకు పైపింగ్ వేసుకుంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఈ నడుము దగ్గర కావచ్చు, నెక్ దగ్గర కావచ్చు మొత్తం పైపింగ్ వేసుకోండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ లుక్ అనేది ఉంటుంది. దీంట్లో జస్ట్ మనకు ఉక్సుల పట్టి, కాజా పట్టి తీసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. అయితే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ని ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఎలా కట్ చేసుకోవాలి అనేది చూసిరా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పేపర్ ప్యాటర్న్స్ ఒకవేళ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసి పేపర్ ప్యాటర్న్స్ అనేది ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.